మరోసారి వరుణుడు వణికిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా దంచి కొడుతున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా ఆయా జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. మరోవైపు మహానగరమైన హైదరాబాద్లోనూ ముసురు వాన దంచి కొడుతోంది. ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర మరియు వాయువ్య తెలంగాణ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని 5 జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ 5 జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టులు, జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారుల కంటిపై కునుకు లేకుండా పోయింది. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల జిల్లాలో భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో స్కూల్స్ బంద్ పెట్టారు. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలోని ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో సెలవులు కొనసాగుతున్నాయి. ఇక పెద్దపల్లి జిల్లాలోనూ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా ఉండేందుకు అధికారికంగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఒక్కసారిగా నగరంలోకి వస్తే హైదరాబాద్లోని వరుణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న ముసురు వాన నగర వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం లేచేసరికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. చలిగాలులతో కూడిన ఈ ముసురు వాన కారణంగా నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్ స్టాప్లు, మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ట్రాఫిక్ జామ్ల కారణంగా ప్రధాన జంక్షన్లలో వాహనదారులు గంటల తరబడి నానా తంటాలు పడాల్సి వస్తోంది. జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు. మరో 3 రోజులు ఇలాగే భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు ఎవరు కూడా పొలాల వైపు, వాగుల వైపు వెళ్లకూడదని సూచించారు. శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాల్లో ఉంటున్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. నగరంలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ సహాయం కోసం ప్రజలు జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చు. మొత్తానికి తెలంగాణ అంతటా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అధికారులు అయితే తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల సహకారం కూడా చాలా ముఖ్యమంటూ అధికారులు భావిస్తున్నారు.